వంకాయ టమాటా కోడిగుడ్డు కర్రీ చేసుకునే విధానం. ముందుగా వంకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత టమాటా ముక్కలను తీసుకొని 4 టమాటాలు సరిపోతాయి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కడిగి కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఎగ్స్ కావాల్సిన ఎన్ని ఎగ్స్ పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. బాయిల్ చేసిన ఎగ్స్ ఇవి నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. వీటిని తొక్క తీసి రెడీగా పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కూరకి సరిపోను ఆయిల్ తీసుకోవాలి. మీరు వేడెక్కింది. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చి ఇలా చిన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇవి చిటపట్లాడుతున్నప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ తాలింపులో వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేగే వరకు ఈలోపు మనం ఇంకొక బాండి పెట్టుకొని ఎగ్స్ రోస్ట్ చేసుకోవచ్చు. ఎగ్స్ రోస్ట్ చేసుకోవడానికి ఎగ్స్ కొంచెం వేయించుకోవడానికి రెడీగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎగ్స్ తొక్క తీసి పెట్టుకున్నాను కదా, వీటికి కొంచెం చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే కర్రీలో బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇందులో ఆయిల్ వేసుకొని ఇలా ఎగ్స్ ఇందులో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కదా. ఆనియన్స్ కొంచెం వేగడానికి దగ్గరగా వచ్చాయి. ఇప్పుడు ఇదే టైంలో ఆనియన్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత దీనిలో కొంచెం టేస్ట్ కోసము రెడీగా ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ రోస్ట్ అయ్యాయి, కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాం. అల్లం బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. చూసారు కదా, అల్లం కూడా ఫ్రై అయ్యింది, ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కడిగి రెడీగా పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేగుతున్నాయి. ఇలా లైట్గా మరీ పేడు కట్టకుండా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. 1 మినిట్ వేగిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు ఇలా 1 మినిట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఎగ్స్ రెడీ అయ్యాయి. వీటిని మనం లాస్ట్లో చివరిలో యాడ్ చేసుకోవాలి కర్రీలో. వెంటనే సాల్ట్ వేసుకోవాలి, లేకుంటే వంకాయ ముక్కలు కండ్రెక్కుతాయి, టేస్ట్ మారుతాయి చేదుగా. సో వెంటనే సాల్ట్ వేసుకోవాలి తగినంత. తీసుకుని పసుపు వేసుకొని దీన్ని కొంచెం కలిపెట్టుకోవాలి. ఇలా గరిటతో 1 నిమిషం పాటు కలుపుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు బాగా వంకాయ ముక్కలకి కలిసేలాగా కలిపి పెట్టుకొని ఒకసారిగా ఇలా సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వంకాయ ముక్క కొంచెం మెత్తగా అయ్యే వరకు ఒక 1 మినిట్ వదిలేద్దాం. చూసారు కదా, వంకాయ ముక్కలు కొంచెం వేగినాయి. వంకాయలు కొంచెం వేగిన తర్వాత రెడీగా పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు వేసేయాలి. ఇప్పుడు వంకాయ టమాటా రెండు కలిపి
ఒక 2 నిమిషాల పాటు వేగుతాయి. ఒకసారి కలుపుకొని వీటిని మూత పెట్టాలి. ఈ విధంగా మూత పెట్టిన తర్వాత 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి. మధ్యలో కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. వేసుకొని రుచికి తగినంతగా కారం వేసుకోవాలి. సుమారుగా 3/4 టీ స్పూన్ సరిపోతుంది. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిసే వరకు ఒకసారి కలిగి తిప్పుకోవాలి. వన్ మినిట్ అయింది. 1 మినిట్ ఇలా కారం మగ్గిన తర్వాత దీనిలో రెడీగా పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు, ఇందులో సరిపోతుంది. ఇలా కర్రీని కలిగి తిప్పుకోవాలి. ఇలా చేసుకుంటే ఎగ్స్కి కూడా ఉప్పు కారం పడుతుంది. మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని, చూసారా ఇప్పుడు కర్రీ కంప్లీట్గా అయింది. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసుకున్నాము. ఇలా వాటర్ ఎందుకు పోసుకుంటున్నామంటే రైస్లోకి గ్రేవీ బాగా కలవడానికి. ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మళ్ళీ అలా వదిలేయాలి. దీనిలోనే ఇదే టైంలో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దించబోయే ముందు ఇలా కొంచెం ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత గరం మసాలా అంతా కలిసేటట్టు ఒకసారి కూరని కలిగి తిప్పుకోవాలి. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది. దించబోయే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకొంచెం నేను గార్నిష్ చేసుకోవడానికి ఉంచుకున్నాను. ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ.